రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందజేయబోయే అదనపు ప్రోత్సాహకాలు, ఇతర అంశాలను వివరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్. ఆప్షన్ 1 and 2 అనేది బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. బెనిఫిషరీ వారు ఒక ఇల్లు కట్టుకునే విధానంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దీంట్లో మన జిల్లా తీసుకుంటే దాదాపు 24,000 ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2017 నుంచి 2024 దాకా మనకి కేటాయించబడిన హౌసెస్, పిఎంఏవై అర్బన్ కింద కేటాయించబడిన హౌసెస్. దీంట్లో ఈ 24,000 ఇల్లులు తీసుకుంటే దాదాపు 8,481 మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. 8,481 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులానికి చెందిన వారు 10/12/2024 10th December 2024 నాటికి ఇల్లు పూర్తి కానవాళ్ళు, వాళ్ళకే ఈ అవకాశం వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా 50,000 అదనంగా, బీసీ ఎస్సీ అయితే, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 75,000 దాకా అదనంగా ఆర్థిక సాయం మనము కల్పిస్తున్నాము. మన జిల్లాలో 8,481 మందికి ఈ అదనపు సాయం అందుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఫేజ్ 1లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 696 ఇళ్ళు కేటాయించడం జరిగింది. 24,000 ఇల్లులేమో అర్బన్ ప్రాంతంలో, 696 ఇల్లులేమో గ్రామీణ ప్రాంతంలో మనము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 696 ఇల్లులో కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి కాబట్టి 10/12/2024 పూర్తి అయిపోయినాయి కాబట్టి పూర్తి కానీ 138 ఇల్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన 138 ఇల్లులకి అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అదనంగా బీసీ, ఎస్సీ అయితే 50,000, ఎస్టీలో అయితే 75,000 వాళ్ళు ఖాతాకే జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. ఇంతే కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆప్షన్ 1 and 2 కేటగిరీ, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కేటగిరీ వరకు ఈ ప్రకటన క్లారిటీ, స్పష్టత ఇవ్వడం జరిగింది. మన కాంట్రాక్టర్స్ ద్వారా చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా త్వరలోనే సర్క్యులర్ ఇచ్చి వారికి కూడా ఈ సాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. సో రూరల్, అర్బన్ రెండు కలిపి చూస్తే మొత్తం 8,619 మందికి దాదాపు 43,40,00,000 రూపాయలు అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఈ రాబోయే నెలలోనే వాళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ని బట్టి ఈ సాయం అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఉదాహరణకి చూస్తే ప్రతి ఈ 50,000 కూడా స్టేజ్ని బట్టి మనము విడగొట్టి వాళ్ళు స్టేజ్ పూర్తి కాగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఆన్లైన్ పోర్టల్ మనము ఏర్పాటు చేసుకున్నాము త్రూ హౌసింగ్ శాఖ ద్వారా. సో బేస్మెంట్ లెవెల్ వాళ్ళు పూర్తి చేసుకుంటే 15,000 రూపాయలు, రూఫ్ లెవెల్ కంప్లీట్ చేయగానే 15,000 రూపాయలు, రూఫ్ కాస్టెడ్ ఆర్సీ ఆ స్థాయికి రాగానే అదనంగా 10,000 రూపాయలు, కంప్లీషన్ నాటికి 10,000 రూపాయలు, మొత్తం మీద 50,000 రూపాయలు ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళకు జమ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఇల్లు ఆల్రెడీ ఆర్సీ స్టేజ్కి వచ్చేసింది. సో వాళ్ళకు ప్రీవియస్ స్టేజ్తో కలిపి 15,000 బేస్మెంట్ లెవెల్లో ఇవ్వాల్సిన 15,000, రూఫ్ లెవెల్ ఇవ్వాల్సిన 15,000, రెండు కలిపి 30,000, ఆర్సీ స్టేజ్లో ఇవ్వాల్సిన 10,000, మొత్తం 40,000 ఆర్సీ స్టేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీషన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకు జమ చేయాలంటే మొత్తం 50,000 డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బేస్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. బేస్మెంట్ నుంచి వాళ్ళు రూఫ్ లెవెల్ తేగానే వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రూఫ్ లెవెల్లో ఉన్న వాళ్ళు 15 + 15 30,000 వాళ్ళకి ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. సో ఈ అదనపు సాయం అందించడానికి వాళ్ళు ఎవరెవరు బెనిఫిషరీస్ ఉన్నారో మన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డేటా పరంగా ఎవరెవరు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు, ఎస్టీలో కూడా పీవీటీజీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇంట్లోకే వెళ్ళి వాళ్ళు వివరాలని సేకరించి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ విధానంలో ఈ ఎఫ్టీఓస్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఖాతాలోనే ఈ అమౌంట్లన్నీ కూడా పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫేజ్ 1 and 2 సంబంధించి. ఇప్పుడు ఆప్షన్ 3 సంబంధించి మనం చూస్తే మన జిల్లాలో 1,14,805 ఇల్లులు శాంక్షన్ కాబడి ఉన్నాయి. 1,14,805. ఈ 1,14,805 ఇల్లులు కూడా 65 లేఅవుట్లో మనకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ 65 లేఅవుట్లో దీంట్లో అర్హత ఉన్న బెనిఫిషరీ బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన బెనిఫిషరీస్ మనం లెక్క పెడితే దాదాపు 63,963 63963 బెనిఫిషరీస్ ఉన్నారు. వారికి కూడా త్వరలోనే ఏ విధి విధానం మేరకు వాళ్ళకి జమ చేయబడుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన ఈ అదనపు సబ్సిడీ చూస్తే దాదాపు 321 కోట్లు దాకా వాళ్ళకు అదనపు సాయం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరకు నిర్ణయం మేరకు జమ చేయడం జరుగుతుంది. మొత్తంగా జిల్లా తీసుకుంటే ఈ అర్బన్ రూరల్ రెండు కలిపి 1,39,501 1,39,501 హౌసెస్ ఆర్ దే. దీనికి ఈ 1,39,000లో 72,444 మంది ఈ సాయానికి వాళ్ళు అర్హత కలిగే వాళ్ళు అవుతారు, అర్హత కలిగి ఉండే వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా మొత్తం కలిపి ఈ 43 crores ప్లస్ 321 crores మొత్తం మీద 365 crores 365 కోట్ల దాకా వాళ్ళకి ఆర్థిక సాయం మన రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. వాళ్ళు ప్రతి ఒక్క పేదవారు ఒక సొంత ఇల్లు కళను నెరవేర్చడానికి చొరవ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి జిల్లా యంత్రకం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చేర్చడానికి కొన్ని చోట్ల ఈ చిన్న పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా మళ్ళీ ఇల్లు మొదలు పెట్టడానికి ఒక మంచి అవకాశం ఇది. హౌసింగ్ బెనిఫిషరీస్ ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భాన్ని వాడుకొని వాళ్ళ ఒక ఇల్లు